దొంగల్ని పట్టుకునేందుకు అమెరికాలో కొత్త మిషన్ తయారు చేసిందట. 30 నిమిషాలల్లా 20 మంది దొంగలను పట్టించిందట. అదే మిషన్ లండన్లో అదే 30 నిమిషాలకు 50 మంది దొంగలను పట్టించిందట. ఇదేదో మంచిగా ఉన్నది మిషన్ అని చెప్పి ఢిల్లీకి కూడా పట్టుకొచ్చిరట మనోళ్ళు. మన తన దొంగల్ని పట్టించుడు కాదు, 15 నిమిషాలల్లా మిషన్నే ఎత్తుకుపోయినట మన ముదురు దొంగలు. గీ జోక్ మంచిగా ఉన్నది కదా. ఇగో గిదే జోకు ఇప్పుడు బాగా పడుతున్నదల్లా. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే మీరే చూడురి. ఇన్నొద్దులు పైసలు దాచుకోతందుకు బ్యాంకులు మంచిగా పనిచేసినాయి. ఈ నడిమిట్ల సంధి బ్యాంకులను దోస్తున్నారు మన తన దొంగలు. లాకర్లు పెట్టి పెద్ద పెద్ద తాళాలేసినా అర్ధరాత్రి వచ్చి బ్యాంకుల జొరబడి ఉన్నది లేనిది ఊడ్చుకోబోతున్నారు. తెల్లారొచ్చి బ్యాంకులకు తాళాలు తీసే పనే ఉంటలేదు. లోపలికి ఓవుడు, దొంగలు పడి దోసుకుపోయినరని పోలీసోళ్లకు ఫోన్ కొట్టుడు, ఆళ్ళొచ్చి ఎట్లా జరిగిందని విచారించుడు. ఇగో గిట్ల జరుగుతుంది మన తాన. మొన్న మధ్య మెదక్ జిల్లాల బ్యాంక్ ను దొంగలు దోషిండ్రు యాదుందా? అగో గట్లనే వరంగల్ జిల్లాలున్న భూపాలపల్లిలా 2 బ్యాంకులలో వడి జనం దాచుకున్న ఉంగరాలు, గొలుసులు, పుస్తల తాడు, బంగారు నగలన్నీ ఎత్తుకపోయారు. వీటి ఇల్వ ఎందక్కువ 3 కోట్లు ఉంటాయని బ్యాంకోళ్ళు పోలీసోళ్ళు కలిసి లెక్కగట్టిరు. నగలెత్తుకపోయినోడు పైసలు కంట్ల పడితే ఉట్టుకుంటాడా, ఊకే పోతాడా? ఉన్న కాడికి 20 లక్షలు సంకల పెట్టుకుని తోక వీకిండు. మన సినిమాలల్లో వచ్చినట్టే. అంతా అయిపోయినాక పోలీసులు కుక్కలు పట్టుకొచ్చి ఆసన చూపించినా అవి ఏం దొరకబట్టలే. ఆల్చంగా విషయం తెలిసే వరకల్లా పైసలు దాచుకున్నోళ్ళు, సొమ్ములు దాచుకున్నోళ్ళు బ్యాంకు కాడికొచ్చి ఏడుసుడు పెట్టిరు. ఎంక్వైరీ చేస్తున్నాం, బ్యాంకులను దోసినోళ్ళు ఏడున్నా పట్టుకొని మీ పైసలు ఇప్పిస్తామని ఎప్పుడు చెప్పే మాటలే చెప్పిర్రు పోలీసోళ్ళు. ఇక లాభం లేదుల్లా. బ్యాంకుల పైసలు దాసేటోళ్ళు ఓ పని చేయాలి. అది ఏందంటే బ్యాంకుల దాచుకునే పైసలకెళ్ళి ఇన్ని తీసి కావల కాసేటోళ్ళను పెట్టుకోవాలి. బ్యాంకోళ్ళు పెట్టుకునే సెక్యూరిటోళ్ళు ఉన్నా జాము లేదు, లేని జాము లేదా. మరి ఇన్ని పైసలు ఖర్చైనా మిగిలిన పైసలన్నా భద్రంగా ఉండాలంటే గీ పని చేయక తప్పదంటున్నారు పబ్లిక్.